నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల హెచ్ఎస్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. జగన్ అనే భూతాన్ని బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో దుర్మెత్తిన మంత్రి నిమ్మల. శ్రీకాకుళంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు. భీమవరం నియోజకవర్గంలో పలు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో 1204 ఉద్యోగాలు 90%కు పైగా సాధించిన సందర్భంగా త్యాగరాజ భవనంలో ఆదిత్య హెచ్ఎస్ డే నిర్వహించారు. ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉన్నత విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభివర్ణించారు. విద్యార్థులు ప్రతిభ కనబర్చి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఒక్క భీమవరంలోని డిగ్రీ కళాశాల నుంచి 1204 మంది విద్యార్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం అద్వితీయమని అన్నారు. 1204 మందికి ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చే వారందరినీ కూడా అభినందించాలనే ఒక ఆకాంక్షకరమైన ఉంటుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తున్నాయి, విద్య యొక్క అవకాశాలు పెంచుతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశ విద్యా రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది అనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. ఒక విద్యా సంస్థ నడపడం ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ రోజుల్లో 40 విద్యా సంస్థలు నడుపుతున్నారంటే తప్పనిసరిగా వారు జరుగుతున్నటువంటి తపన కానీ ఆలోచన కానీ చాలా దృఢంగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించగలిగాం. ఈ రకమైన ప్రతి ఎత్తున 63 కంపెనీలు ప్లేస్మెంట్స్ వచ్చాయంటే అది కేవలం ఆదిత్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరుకుంటుంది చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, పేరెంట్స్ ఆలోచన, విద్యార్థుల ఆలోచన, జీవితంలో బాగా స్థిరపడాలనే ఆలోచన లేదు. ఇవాళ మీ అందరికీ కూడా ఆ రకంగా మీరు ఉద్యోగాల్లో షెడ్యూల్ అయ్యారంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకం రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టంగా. అంటే ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగం విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే విధంగా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు సమాజం పట్ల రాబోయే రోజుల్లో మన బాధ్యత ఏదైనా విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నిర్ణయించారు. గురువు ఉద్యోగం నేర్పించారు, ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి కాబట్టి మన జీవితం నాకు శక్తి అయిపోయింది, నేను నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనేటువంటి ఆలోచన మన మనసు నుంచి బయటికి రావాలనే విషయాన్ని ఇవిగా సమాజానికి 190% మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కంటే 70% మార్కులు వచ్చి సమాజం పట్ల అవగాహన, ఆలోచన, దేశం కోసం అవసరమైనటువంటి సందర్భంలో ఎంతో కొంత త్యాగం చేసేటువంటి విద్యార్థుల అవసరం ఇలాంటి దేశానికి, రాష్ట్రానికి ఉంది. చాలా సందర్భాలు విద్యార్థి ఉపాధి కానీ అంటే ఉద్యోగం కానీ అలంకరణ ప్రాయంకోకూడదు, అది ఒక బాధ్యత కావాలనేటువంటి విషయాన్ని కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు కూడా సమీక్ష 63 కంపెనీల్లో 1204 మందికి ప్లేస్మెంట్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చిన అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది, దేని వల్ల కూడా అభివృద్ధి సాధ్యం కాదు.
ఒక విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నట్లయితే అభివృద్ధిలోకి రావచ్చు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. చదువుకోవాలన్న మన భవిష్యత్తే కాకుండా మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి మీరు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించుకునేట్టుగా ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యా కార్యక్రమంలో చైర్మన్ చక్రవర్తి గారికి తెలియజేసేది ఏంటంటే, కొంతమంది పేద పిల్లలు కూడా రిక్రూట్మెంట్ అవకాశం కల్పించింది. 20% పిల్లలకు బాగా చదువుకునే పిల్లలకి, పేద విద్యార్థులకు రిక్రూట్మెంట్ కల్పించేట్లయితే వాళ్ళ కుటుంబ భవిష్యత్తు పిల్లలు బాగుండాలి. ప్రతి తల్లిదండ్రులు కదా ఒకేంటి, పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచి స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు కంటే ఇంకా 10 రెట్లు పైన పిల్లలు ఉండాలి అనేసి కోరుకుంటారు. ఆ కోరికకి సహకారం చేస్తూ ఆదిత్య కాలేజెస్ లో వాళ్ళని కెరీర్ పరంగా ఒక సమాజంలో ఒక బాధ్యత పౌరులుగా ఆదిత్య కాలేజెస్ చేస్తున్న కృషి అభివృద్ధి. ఈరోజు 400 మంది స్టూడెంట్స్ కి 1200 జాబ్స్ వచ్చినాయి. అంటే ప్రతి స్టూడెంట్ కి 2-4 ఆఫర్స్ వచ్చినాయి. వారందరికీ అది ఇవ్వడానికి రావడానికి కృషి చేస్తూ కాలేజ్ అభినందనలు తెలియజేస్తూ అది అచీవ్ చేసిన స్టూడెంట్స్ కి మై బెస్ట్ విషెస్. మీరు జీవనంలో మరింత జగన్ అనే భూతాన్ని బయటకు రానియకూడదని 2014-2019 మధ్యలో సీసాలో బంధించి బెరడా పెట్టారని, తర్వాత తీశారని, అప్పుడు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలకు తెలుసని, మరలా అవకాశం ఇవ్వకుండా ఇప్పుడున్న బెరడా తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. రాష్ట్రం కోలుకునే పరిస్థితుల్లో వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. జవాన్ జై కిసాన్ అని మనందరం కూడా అంటాం. దేశానికి రైతే వెన్నెముక అని మనం పిలుచుకుంటాం. అటువంటి రైతుకి, అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ ఏఎంసీ పాలకవర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి కొనసాగినటువంటి పరిస్థితి మీరందరూ చూస్తారు. 14-19 5 సంవత్సరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ గాని, అదేవిధంగా ఒక ఇన్పుట్ సబ్సిడీ గాని, ఒక ఇన్సూరెన్స్ గాని, ఒక వ్యవసాయ యాంత్రీకరణ గాని, ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో 14-19లో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే, మరి 19లో వచ్చినటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. అందులో పర్టికులర్ గా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ తిత్లీ తుఫాన్ వస్తే 20,000 రూపాయల హెక్టార్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, మరి 19లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రివర్స్ పాలన, రివర్స్ ప్రభుత్వం కాబట్టి
ఆ ఇన్పుట్ సబ్సిడీ 16,000కి తగ్గించి రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మీరు చూశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం రైతు రథాలు ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, వరి కోత యంత్రాలు, వరి నూర్పుడు యంత్రాలు, మరి అట్లా అనే పెద్ద ఎత్తున 50% సబ్సిడీతో ఆ రోజు మనం యాంత్రీకరణ చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం ఒక పరకం ముక్క కూడా సబ్సిడీతో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మీరందరూ కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఏ మిల్లుకి ఏ ధాన్యం ఏ రైతు చేస్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో ఇవాళ రైతాంగం అంతా కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ దానికి చరమగీతం పాడి ఇవాళ రైతు స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి మిల్లుతో ఇవాళ తోలుకునేటువంటి అవకాశం మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం కానీ, అదేవిధంగా 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము కూడా మన అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతు ప్రభుత్వంగా ఈ రోజు మనం ఏదైతే పనిచేస్తున్నామో ఇవన్నీ కూడా మరి ఏఎంసీగా, మార్కెటింగ్ యాప్గా మరి మరిన్ని సేవలు భవిష్యత్తులో కూడా పెంచేటువంటి విధంగా, ఎందుకంటే రైతాంగానికి అవసరమైనటువంటి పుంత రోడ్లు కానీ, రైతులకు అవసరమైనటువంటి కల్లాలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అనేటువంటి అన్నింటి కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో సేవలు భవిష్యత్తులో ఈ రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ద్వారా మనం చేసే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.